ప్రస్తుతం నేను మహానాడు ప్రాంగణం వద్ద ఉన్నాను. ఒకసారి చూడొచ్చు, మొత్తం కూడా ప్రతినిధుల సభ ఈరోజు జరగబోతుంది. మొదటి రోజు ప్రతినిధుల సభ జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభ ఉపన్యాసం కూడా ఈరోజు చేయబోతున్నారు. పూర్తిగా ఒక తెలుగు ధనం ఉట్టిపడేలాగా అరటి తోరణాలతో స్వాగత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కట్అవుట్లతో మొత్తం కూడా ప్రాంగణం అంతా నిండిపోయినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. కడప జిల్లాలో మొదటిసారి జరగబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బండారు శ్రావణి ఉన్నారు. మేడం, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు ఏమనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉందండి. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా కూడా ఎన్టీఆర్ గారి జయంతిని ఈ మే నెలలో మహానాడు రూపంలో జరుపుకుంటూ ఉంటాము. అండ్ ఆ గొప్ప కార్యక్రమంలో నేను భాగస్వాములు అవ్వడము అండ్ ఒక ఎమ్మెల్యే రూపంలో, ఒక దళిత ఎమ్మెల్యేగా, మహిళగా, యువతగా ఒక పెద్ద పీఠం వేస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ డెవలప్మెంట్ కోసము మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఒక అవకాశాన్ని ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రజలు ఇచ్చినటువంటి పెద్ద మ్యాండేట్ని మేము బాధ్యతగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఆగిపోయిన అభివృద్ధి ఉందో అదంతా కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తూ మేము ఈ ఏడాది కాలంలో కూడా ఒక మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకోవడము చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు యువ ఎమ్మెల్యే నారా లోకేష్ మార్కు ఈసారి కనబడబోతుంది. ఆయన 6 పాయింట్స్ సంబంధించిన ఒక కీలకమైనటువంటి ప్రసంగం కూడా ఆయన చేయబోతున్న తెలుస్తుంది. ఏం చెప్తారు? మేమందరం కూడా వేచి చూస్తున్నామండి. ఎందుకంటే మా యువ నాయకులు లోకేష్ అన్న గారు చేసినటువంటి కృషి గత 5 సంవత్సరాల అరాచక పరిపాలనలో కార్యకర్తలను కాపాడుకుంటూ రాష్ట్రం అంతా కూడా యువగలం పాదయాత్ర పేరిట ప్రతి వాడ కూడా తిరిగి ఈరోజు ప్రతి రంగంలోనూ కూడా ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయం గతంలో 5 సంవత్సరాల్లో అవన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ ఒక కొత్త రిఫార్మ్స్ని తీసుకొస్తూ ఈరోజు మంత్రిగా ఉంటూ ఎడ్యుకేషన్ మీద మంచి రిఫార్మ్స్ని తీసుకొస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మా నాయకుడు ఒక మంచి పొజిషన్లో ఉండాలని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నామండి. ఆ పొజిషన్ని 3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందా? నారా లోకేష్ గారు కీలక బాధ్యతల్లో తీసుకోబోతున్నారు, పార్టీని ముందుండి నడిపించబోతున్నారు, ఒక టాక్ నడుస్తుంది. తీసుకోవాలని మాకు కూడా ఆకాంక్ష ఉందండి. ఖచ్చితంగా అధినేత గారి నిర్ణయం, క్యాడర్ నిర్ణయం బట్టి మేము ముందుకు వెళ్తాం. కాబట్టి మా లోకేష్ అన్న గారికి ఒక మంచి పొజిషన్ రావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా రాయలసీమ వాసులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం గత 5 సంవత్సరాలు ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఎక్కడ నీళ్లు లేని పరిస్థితి, రైతాంగం అంతా అడుగంటిపోయిన పరిస్థితి, ఇక్కడ మన ప్రాంత పరిస్థితి మీకు తెలుసు. కానీ లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్ర చేసిన ఇచ్చిన మాట ప్రకారంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కియా అనే సంస్థ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. ఈసారి సోలార్ ఎనర్జీని అన్నిటినీ కూడా ఈరోజు అనంతపురంని కూడా ఒక హార్టికల్చర్ హబ్గా తీసుకురావాలని ఇక్కడ పెడుతున్నటువంటి సంస్థల్ని కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా యువతకు ఉపాధిని కలిగించే విధంగా కూడా ముందుకు వెళ్తూ అదేవిధంగా రైతాంగానికి మాకు ఎక్కడైతే ఎక్కువ శాతం 70-80% మా నియోజకవర్గంలో కూడా హార్టికల్చర్ బేస్డ్ కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రణాళికల్లో కూడా ఆగిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రీస్టార్ట్ చేయడం జరిగింది. సో మేమంతా కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్ళేందుకు మా యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడా ప్రతినిత్యము కష్టపడతా ఉన్నారు. అదేవిధంగా పసుపు సైన్యం ఏదైతే మా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం గురించి కూడా ప్రతి నెల కూడా ఆయన రివ్యూ తీసుకుంటూ, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పసుపు బట్టలు వేసుకొని తిరగలేని పరిస్థితిని తీసుకొచ్చిన సొసైటీని మనం చూసాము. ఇప్పుడు మనము ఈ రాజకీయాలకి ఒక కొత్త పేరు తీసుకొస్తూ రిఫార్మ్స్ని కొత్తగా తెస్తూ ప్రజల సంక్షేమము, ఒక మంచి కల్చర్డ్ సొసైటీని తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తూ ఉన్నామంటే ఖచ్చితంగా అది విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ అండ్ ఆయన తనయుడిగా మా యువ నాయకుడు లోకేష్ అన్న గారు తీసుకున్నటువంటి బాధ్యతలను కూడా మేమంతా గుర్తు చేసుకొని ముందుకు వెళ్తున్నాం. మేడం, మొత్తంగా అయితే ఖచ్చితంగా లోకేష్కి బాధ్యతలు ఇవ్వాలని తాము కూడా కోరుకుంటున్నాను ఎమ్మెల్యేలు చెప్తున్నారు. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.